దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 81. మన తండ్రి ఎక్కడ ఉంటాడు అని అన్నని అడుగుతున్న శిరీష. మరి అశ్విన్ ఏం సమాధానం చెప్పాడు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మన స్టోరీస్ నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నీతో చేతులు కలిపి ఆ అశ్విన్ చెల్లెల్ని నీ ప్రేమలో పడేయటానికి సహాయం చేస్తాను అంటూ చైతన్య చేతిలో చెయ్యి కలుపుతాడు దీపక్. అది చూసి చైతన్య సంతోషపడుతూ థ్యాంక్ యూరా దీపక్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. అసలు నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటో నాకిప్పుడు క్లియర్గా చెప్పు అంటాడు దీపక్. ఏముంది, ఆ అశ్విన్ చెల్లెలు శిరీష మనసులో నేను వీర ప్రేమికుడిలా నిలిచిపోవాలి. అలా నిలిచిపోవాలి అంటే నేను తనని ప్రేమించాలి అని అంటాడు. ఏంటి, నువ్వు శిరీషని ప్రేమిస్తావా అని దీపక్ కంగారుగా అడుగుతాడు. చచా, ఆ ముచ్చుముహాన్ని నేనెందుకు ప్రేమిస్తాను? కేవలం తన్ని ప్రేమిస్తున్నట్టుగా నటించి తనని నా వైపుకి తిప్పుకుంటాను. చైతన్య చైతన్య అంటూ తను నా వెంట పడుతూ నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఇష్టం లేకుండా శిరీషని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి తనకి టార్చర్ అంటే ఇది అని చూపించి వాళ్ళ అన్నయ్యకి చుక్కలు చూపిస్తాను. ఇదే నా ప్లాన్ అంటాడు చైతన్య. నువ్వు అలా చేస్తే నీ ప్రతీకారంతో పాటు అతను నా పెళ్లి చేసినందుకు నా ప్రతీకారం కూడా తీరినట్టే అంటాడు దీపక్ ఆవేశపడుతూ. ఇప్పుడు ఇద్దరం కలిసాం కదరా, ఇక శిరీషని అడ్డు పెట్టుకొని అశ్విన్ని ఒక్క ఆట ఆడుకోవచ్చులే అంటాడు చైతన్య. ఇలా ఇద్దరు వాళ్ళ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఓ అజ్ఞాత వ్యక్తి చాటుగా ఉండి వాళ్ళని వాళ్ళ మాటల్ని వీడియో తీస్తుంటాడు. ఇక్కడ అమర్, వీరేంద్ర, మమత వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ గౌతమి ఇచ్చిన కాఫీ తాగుతుంటాడు. కొద్దిసేపటికి అమర్ కాఫీ తాగటం పూర్తి చేసి కాఫీ చాలా బాగుందమ్మా అని అంటాడు. థ్యాంక్ యూ మావయ్య అంటుంది గౌతమి నవ్వుతూ. అప్పుడే ఎవరు వచ్చినట్టుగా డోర్ బెల్ వినిపిస్తుంది. ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు మమత అంటాడు వీరేంద్ర. అలాగేనండి అని చెప్పి మమత వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా నందిత కనిపిస్తూ ఉంటుంది. తను ఎవరో మమతకు తెలియక గాంభీర్యమైన హోదాతో కనిపిస్తున్న తనని చూస్తూ ఎవరండి మీరు అని అడుగుతుంది. ఆ మాటతో ఇక్కడ ఉన్న మిగతా ముగ్గురు అటువైపు చూసి నందిత కనపడగానే ఆశ్చర్యపోతుంటారు. సడన్గా అలా భార్యని చూడగానే అమర్ మొహంలో సంతోషం వెలిగిపోతుంటుంది. నందిత కూడా అక్కడ అమర్ని చూసి కొంచెం ఆశ్చర్యంలో ఉంటుంది. లోపలికి రండమ్మా అంటూ వీరేంద్ర డోర్ దగ్గరికి వెళ్ళి తన్ని ఆహ్వానిస్తాడు. తను ఎవరో తెలియని మమత భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. వీరేంద్ర భార్య చెవి దగ్గరికొచ్చి తనే మన అమర్ భార్య నందిత అని అంటాడు. అది వినగానే మమత ఎక్సైట్మెంట్ అవుతూ ఓ అలాగా, రండమ్మా అని మమత తనని ఆహ్వానిస్తుంది. నందిత లోపలికి అడుగు పెట్టగానే అత్త అంటూ గౌతమి దగ్గరికి వెళ్తుంది. మెడలో పచ్చని దారంతో కొత్త పెళ్లి కూతురి కలతో కనిపిస్తున్న గౌతమిని ఆప్యాయంగా చూస్తూ తన చెంప మీద చేపెట్టి నీతో మాట్లాడదామని వచ్చాను గౌతమి అని అంటుంది. మీరు రావడం నాకు సంతోషంగా ఉంది అత్తా అంటుంది గౌతమి నవ్వుతూ. మీ అత్తయ్యని వెనుక ఉన్న పెరట్లోకి తీసుకువెళ్ళమ్మా, అక్కడ మాట్లాడుకోండి అంటాడు వీరేంద్ర. అలాగే మావయ్య అని రా అత్తా అని చెప్పి గౌతమి నందిత చేపట్టుకుని పెరట్లోకి తీసుకుని వెళ్తుంటే నందిత అమర్ని చూస్తూ గౌతమితో వెళ్తుంది. క్షమించమ్మర్, నీ భార్యని నేనెప్పుడూ చూడలేదు కదా, అందుకే తనెవరో గుర్తుపట్టలేకపోయాను అంటుంది మమత. పర్వాలేదులే మమత, ఇప్పుడు చూసావు కదా నా ఇంటి దేవతని అంటాడు అమర్ నవ్వుతూ. నిజంగా దేవతలాగానే ఉంది, కాని పాపం మీరిద్దరిలా దూరంగా ఉండటమే బాగుండలేదు. మీ సంసారానికి ఎవరి దిష్టో తగిలి ఉంటుంది అంటూ బాధపడుతుంది. మమత అలా అనగానే
అమర్ గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు. నందిత గారికి జ్యూస్ గాని, కాఫీ గాని ఏదైనా తీసుకువెళ్ళి ఇవ్వు అంటాడు వీరేంద్ర. అలాగేనండి అని చెప్పి మమత వెళ్ళిపోతుంది. కాసేపట్లో నందిత జ్యూస్ తాగి పెరట్లో గౌతమితో మాట్లాడుతూ, ఏమైనా నీ పెళ్లి విషయంలో తొందరపడ్డావు గౌతమి. మనం జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, కలలు కంటాం. కానీ అవి కలల్లోనే నెరవేరుతాయి కానీ నిజ జీవితంలో నెరవేరవు. ప్రేమించేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ పెళ్ళయ్యాక అసలు జీవితం ఏంటో, చేసుకున్న వాడి మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. అంతా మంచి జరిగితే పర్వాలేదు. కానీ చెడు జరిగితే మాత్రం జీవితాంతం బాధే మిగిలిపోతుంది అని తన జీవితంలో జరిగిన అనుభవంతో చెప్తుంటుంది. అమర్ ఓ పక్కన చాటుగా ఉండి నందిత మాటలు వింటూ ఇంకా బాధపడుతుంటాడు. నేను తొందరపడకపోతే మా నాన్న నాకు తెలియకుండానే నాకు ఇష్టం లేని పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడత్తా. అందుకే రిస్క్ తీసుకోక తప్పలేదు అంటుంది గౌతమి. నువ్వంటే ఇష్టం లేని దీపక్తో నువ్వు సంతోషంగా ఉంటావనే నమ్మకం నీకుందా అని అడుగుతుంది. జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదని అందరూ అనే మాటే కదా అత్తా. నేను కూడా అది నమ్ముతాను. పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోతే మనకి అనుకూలంగా మార్చుకోవడమే మనం చేయగలిగేదని నేను అనుకుంటాను. ఆ ప్రయత్నం చేస్తూ దీపక్కి ఒక మంచి భార్యని అనిపించుకుంటాను అంటుంది గౌతమి. కానీ గౌతమి, జీవితం అంటే మాటలో చెప్పేంత ఈజీ కాదమ్మా. ధనవంతులింట పెరిగిన నువ్వు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నిలదొక్కుకోగలుగుతావా అని అడుగుతుంది నందిత. ఒకటి మనకి కావాలని మనసుకి గట్టిగా అనిపిస్తే దానికోసం ఎన్ని కష్టాలైనా పడొచ్చత్తా. నాకు ఇష్టమైన దారిలో ప్రయాణం మొదలుపెట్టాను కాబట్టి ఈ దారిలో నాకు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా నాకు బాధ అనిపించదు. అంటే నేను ధనవంతులింట పెరిగినా ఈ కుటుంబంలో ఈజీగా మెలిగిపోతాను అని అంటుంది. నందిత మనసులో ఆలోచించుకుంటూ, నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టే ఉంది గౌతమి. కానీ నా జీవితంలాగా నీ జీవితం మారకూడదు. నువ్వు ఎల్లప్పుడూ నీ భర్తతో సంతోషంగా ఉండాలి అని మనసులో కోరుకొని, దీపక్ ఇంట్లో లేడా గౌతమి అని అడుగుతుంది. లేడత్తా, బయటికి వెళ్ళాడు అని చెప్పడంతో, సరే లోపలికి వెళ్దాం పద అని చెప్పి నందిత గౌతమిని తీసుకుని లోపలికి వస్తుంటే వాళ్ళకంటే ముందే అమర్ లోపల వీరేంద్ర దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. నందిత అమర్ని కోపంగా చూసి తర్వాత వీరేంద్రని మమతని ఉద్దేశించి మాట్లాడుతూ, గౌతమి నాకు మేనకోడలైనా నాకు కూతురుతో సమానం. తను తెలుసో తెలియకో ఏదైనా పొరపాట్లు చేస్తే మంచి మనసుతో తన్ని క్షమించండి అని అంటుంది. గౌతమి పొరపాట్లు చేయడం అనేది జరగని పనమ్మా. కాసేపట్లోనే తను ఏంటో మాకు పూర్తిగా అర్థమైంది అని అంటుంది మమత. అవునమ్మా, గౌతమి గురించి తన తల్లిదండ్రులు కూడా కంగారు పడొద్దు అని మా మాటగా ఒకసారి చెప్పారు అంటాడు వీరేంద్ర. అలాగేనండి అని చెప్పి, ఇక వెళ్ళొస్తాను గౌతమి అని చెప్పి నందిత బయలుదేరబోతుంటే, ఒక్క నిమిషం అమ్మా అని చెప్పి మమత లోపలికి వెళ్తుంది. కాసేపట్లో మమత తాంబూలంలో చీర, జాకెట్, పసుపు, కుంకుమతో నందిత దగ్గరికొస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని అడుగుతుంది నందిత వాటిని చూస్తూ. మొదటిసారి మా ఇంటికొచ్చారు, మా మర్యాదని కాదనకండి అని చెప్పి నందిత చేపట్టుకుని తీసుకెళ్తూ గౌతమికి అనుమానం రాకుండా కాస్త దూరంలో అమర్ పక్కన నిలబెడుతుంది. పక్కన ఉన్న భార్యని అమర్ ఆప్యాయంగా చూస్తూ ఉంటే నందితకి మాత్రం అదంతా కష్టంగా అనిపిస్తూ అమర్ని కోపంగా చూస్తుంటుంది. మమత తనకి బొట్టు పెట్టి చీరని తన చేతిలో పెట్టి, మీరు మా ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది అని అంటుంది. నందిత సమాధానంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి వాటిని తీసుకొని వెళ్ళొస్తానండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. నేను కూడా వస్తాను వీరేంద్ర, మళ్ళీ కలుద్దాం గౌతమి అని చెప్పి అమర్ నందిత వెనక వెళ్తుంటాడు. వాళ్ళు దంపతులు అని గౌతమికి తెలియక తను లోపలికి వెళ్తే వీరేంద్ర, మమత మాత్రం అమర్ అలా వెళ్ళడం చూసి నవ్వుకుంటారు. నందిత వాటిని కారులో పెట్టి కారు ఎక్కబోతుండగా, నందిత
అంటూ అమర్ దగ్గరకొస్తాడు. ఏంటి అన్నట్టుగా నందిత కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్విక్కడికి రావటం నాకు కూడా సంతోషంగా ఉంది నందిత. వీరేంద్ర ఫ్యామిలీ చాలా మంచిది. గౌతమి గురించి నువ్వేమీ టెన్షన్ పడకు. తనిక్కడ చాలా బాగుంటుంది అని అంటాడు. నీలాగా దీపక్ గౌతమిని వదిలేయకపోతే మంచిది అని కోపంగా చెప్పి నందిత కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. తన మాటలకు అమర్ బాధపడుతూ వెళ్తున్న కారు వైపు చూస్తుంటాడు. అశ్విన్ గార్డెన్లోని కుర్చీలో కూర్చొని చిన్న పాపగా ఉన్న ఆనందితో కలిసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలతో ఆడుకోవటం గుర్తు తెచ్చుకొని తనని పెళ్లి చేసుకున్న క్షణాలను కూడా గుర్తు చేసుకుంటూ ఉండగా, ఇక ప్రియమైన ముద్దు రుచి చూసిన ఆనంది ముసిముసిగా నవ్వుకుంటూ, ఏంటో ఈ ఫీలింగ్ భలే ఉంది. అసలు ఈ యమ ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ వస్తుంటుంది. కుర్చీలో కూర్చున్న అశ్విన్ని చూడగానే ఆనంది సంతోషపడుతూ, ఓ, ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నాడా అని అనుకొని సైలెంట్గా శబ్దం రాకుండా అశ్విన్కి వెనుకగా వెళ్ళి అతన్ని కళ్ళు మూస్తుంది. అసలే గతం తాలూకు జ్ఞాపకాలతో చిరాగ్గా ఉన్న అశ్విన్ ఆనంది చేష్టలకు కోపం తెచ్చుకుంటూ, చేతులు తీ ఆనంది అంటూ కసిరిస్తూ కాళ్ళ మీద నుండి చేతులు తీసే ప్రయత్నం చేస్తుంటాడు. అబ్బా యమా, అప్పుడే గుర్తుపట్టేశావా? అయితే ఇలా కోపంగా కాదు, చేతులు తీయ ఆనంది అని నిదానంగా చెప్పు, అప్పుడు తీస్తాను అంటుంది ఆనంది నవ్వుతూ. ఏయ్, చెప్తున్న నీకు కాదా అంటూ కోపంగా ఆనందిని తిడుతూ తన చేతులు తీసి కుర్చీలోంచి లేచి తన వైపు చూస్తూ, ఇలా ఎంతకాలం నీ చిన్నపిల్ల వేషాలు భరిస్తూ ఉండాలి అంటూ తన మీదికి విరుచుకుపడతాడు. అశ్విన్ సడన్గా అలా సీరియస్ అయ్యేసరికి ఆనంది షాక్ అవుతుంటుంది. నా దగ్గర అతి చేశావంటే చంపేస్తాను ఆనంది, నీ లిమిట్స్లో నువ్వు ఉండు అంటాడు సీరియస్గా. ఇప్పుడు నేను ఏమన్నానని అమ్మా నా మీద అంత కోపం తెచ్చుకుంటున్నావు అని అడుగుతుంది అశ్విన్ బాధ ఏంటో అర్థం చేసుకోలేక. నీ అల్లరి వేషాలు తగ్గించి బుద్ధిగా ఉండమంటున్నాను. నువ్వు నేను చిన్నపిల్లలు ఏమీ కాదు, ఇలా కళ్ళు మూసి ఆడుకోవటానికి అంటాడు కోపంగా. ఆనంది బాధపడుతూ తలదించుకుంటుంది. ఇప్పుడు నీకు పెళ్ళైంది, నీకంటూ ఒక కుటుంబం ఏర్పడింది, అది గుర్తుపెట్టుకొని బాధ్యతగా మెలగటం నేర్చుకో అని కోపంగా చెప్పి అశ్విన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటో యమ్మ, చీటికి మాటికి నన్ను తిడుతుంటాడు. పెళ్ళైతే ఒకేసారి పెద్దవాళ్ళు కారు కదా, ఈ విషయం యమ్మకి ఎందుకు తెలియడం లేదో అని తిట్టుకుంటూ కుర్చీలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అశ్విన్ అదే చిరాకుతో లోపలికి వస్తుండగా ఎదురుగా శిరీష ఎదురవుతుంది. అంటే వాళ్ళ వాదన శిరీష కూడా వినదని అశ్విన్కి అర్థమవుతుంది. శిరీషను చూసి అశ్విన్ పక్కకు తప్పుకొని లోపలికి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వచ్చి అశ్విన్ కోపంగా అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటాడు. శిరీష అక్కడికొచ్చి, ఏంటన్నయ్య అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. అదేమీ లేదు అని అంటాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య మీద అలా సీరియస్ అయి వచ్చి ఇప్పుడు ఏమీ లేదని అంటావేంటి అని అడుగుతుంది. తన మాటలకు ఆశ్చర్యపోతూ, నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఏంటి, అదేమీ లేదు అని అంటాడు తడబడుతూ. ఇష్టపడి పెళ్లి చేసుకోకపోతే సడన్గా ఆనందిని పెళ్ళెందుకు చేసుకున్నావు? అందరి బంధువుల మధ్య ఎంతో గ్రాండ్గా జరగాల్సిన నీ పెళ్ళి సింపుల్గా గుడిలో ఎందుకు చేసుకున్నావు అని అడుగుతుంది. దానికేవో కారణాలు ఉన్నాయిలే శిరీష, నేనేమీ తను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అని అంటాడు. ఆ కారణాలేంటో నాకు చెప్పకూడదా అన్నయ్య అని అడుగుతుంది. అశ్విన్ మౌనమే సమాధానం అన్నట్టుగా ఉండిపోతాడు. ఏంటో అన్నయ్య, మొదట్నుంచి అమ్మ నువ్వు నా దగ్గర ఏవో విషయాలు దాచిపెడుతున్నారని తెలుస్తూనే ఉంది. అవేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా అని అంటుంది. తెలిసే టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయిలే శిరీష అంటాడు అశ్విన్ మాట దాటుకుంటూ. ఈ మాట నా చిన్నతనం నుంచి అంటూనే ఉన్నారు. అన్నట్టు అన్నయ్య, మనకి జన్మనిచ్చిన తండ్రి ఇండియాలోనే ఉన్నాడని చెప్పారు కదా, అసలు ఆయన ఎక్కడ ఉంటాడు అని అడుగుతుంది. ఇప్పుడు మన తండ్రి గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు అశ్విన్. మన తండ్రి ఎవరో తెలిస్తే నా కసి తీరా ఆయన్ని తిట్టాలని ఉంది అన్నయ్య
అంటుంది శిరీష. తిట్టడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో చెప్పు. నేనే డైరెక్ట్‌గా నిన్ను మన తండ్రి దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటాడు. ప్రయోజనం అని కాదన్నయ్య. మనల్ని ఎందుకు వదిలేశాడో అతన్ని నిలదీయాలని ఉంది అంటుంది శిరీష తండ్రి మీద కోపం తెచ్చుకుంటూ. తిట్టినా నిలదీసినా మన తండ్రి దగ్గర నుంచి మౌనమే సమాధానం ఉంటుంది కానీ ఇంక ఏమీ ఆశించలేం శిరీష. ఏం ఆయన తోడు లేకపోతే అమ్మ ప్రేమలో మనం పెరగలేదా, పెద్దవాళ్ళం కాలేదా అని అడుగుతాడు. సో ఫైనల్లీ మన తండ్రి గురించి నాకు చెప్పవన్నమాట, అంతేనా అన్నయ్య అని అడుగుతుంది. మనకి ఇష్టం లేని వ్యక్తుల గురించి తెలుసుకొని బాధపడటం తప్ప ఒరికేది ఏమీ లేదు శిరీష. ఇక ఆయన గురించి వదిలే అంటాడు అశ్విన్ కాస్త బాధపడుతూ. సరే అన్నయ్య, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను కూడా బలవంతం పెట్టనులే అని చెప్పి వెళ్ళిపోతుంది. అశ్విన్ బాధపడుతూ ఉండిపోతాడు. నైట్ 9 అవుతుండగా గౌతమి అత్తామామకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. దీపక్ ఎప్పుడు వస్తాడో ఏంటో, నువ్వు కూడా మాతో కూర్చొని తినమ్మా అంటుంది మమత. పర్వాలేదులే అత్తయ్య, ఏ టైంకొచ్చినా నేను వెయిట్ చేస్తానులే, మీరు కానివ్వండి అంటూ వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి వాళ్ళిద్దరి భోజనాలు అయిపోయి, ఇక మేము వెళ్ళి పడుకుంటావమ్మా, దీపక్ వచ్చి నిన్నేమైనా అన్నా కూడా నువ్వు వాడి మాటలు పట్టించుకోకు అని గౌతమికి జాగ్రత్తలు చెప్పి వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోతారు. గౌతమి వాళ్ళ తిన్న ప్లేట్స్ తీసి డైనింగ్ టేబుల్ తుడుస్తూ ఉండగా డోర్ బెల్ వినిపిస్తూ ఉంటుంది. ఉదయం వెళ్ళి ఇప్పుడొచ్చాడు నా మొగుడు అని చిలిపిగా తిట్టుకుంటూ గౌతమి వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా దీపక్ తన్ని మింగేస్తున్నట్టుగా చూస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.